ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. 3 సీనియర్ ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు సన్మానం, సంబరాలు. ఆదర్శ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. 200 మందికి వైద్య సేవలు, రక్త పరీక్షలు. కనువిందు చేస్తున్న పాండలోక భక్తులు. పర్యాటకుల రాకతో సందడి. కరీంనగర్లో 1996లో స్థాపించిన కెమెరా ఆర్ట్స్ క్లబ్ దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో మందికి ఫోటోగ్రఫీ పట్ల అవగాహన, అభిరుచిని కల్పిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది ఫోటోగ్రాఫర్లను తయారు చేసింది. ప్రతి సంవత్సరం కూడా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 3 సీనియర్ ఉత్తమ ఫోటోగ్రాఫర్లను సన్మానించి కేక్ కటింగ్ చేసి సంబరాలను నిర్వహించారు. ఇప్పటి వరకు కెమెరా ఆర్ట్స్ క్లబ్ సభ్యులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని పలు అవార్డులను సైతం కైవసం చేసుకున్నారు. కెమెరా ఆర్ట్స్ క్లబ్ కేవలం ఫోటోగ్రఫీ కాకుండా పలు స్వచ్ఛంద కార్యక్రమాలను కూడా నిర్వహించింది. మహిళలకు, విద్యార్థులకు ఫోటోగ్రఫీపై అవగాహన కల్పించి కాంపిటీషన్లను కూడా గతంలో నిర్వహించారు. ఫోటోగ్రఫీతో పాటుగా సామాజిక సేవా లక్ష్యంగా ఈ క్లబ్లోని సభ్యులు ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, పరిసరాల పరిశుభ్రం, రాష్ట్ర స్థాయిలోని ఫోటోగ్రఫీ కాంపిటీషన్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలోని కెమెరా ఆర్ట్స్ క్లబ్ అధ్యక్షులు కౌశిక్, కార్యదర్శి గణేష్, సన్మాన గ్రహీతలు రాధాకృష్ణ, సానా, అశోక్, ఎల్లయ్య, మాజీ అధ్యక్షులు, ఫౌండరు, సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈరోజు కూడా ఒక 3 సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఆదిత్య ఇంటర్నేషనల్ స్కూల్ పర్యావరణ క్లబ్ ఆధ్వర్యంలో వావ్ ప్రదర్శన విజయవంతంగా నిర్వహించబడింది. మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులు వాడుకలో లేని పునర్వినియోగ పదార్థాలతో చేసినటువంటి తమ సృజనాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించారు. గ్యాలరీ ప్రదర్శనలో ఉపయోగకరమైన వస్తువులు, నమూనాలు, కళాత్మక కృతులు ప్రదర్శించబడి వ్యర్థాలను ఉపయోగకరమైనవిగా, అర్థవంతమైనవిగా మార్చి చూపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన గ్రీన్ ప్యాచ్ అనే ప్రత్యేక ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. దీని ద్వారా పాఠశాలలోనే సూక్ష్మ కూరగాయలు, మొలకలు, ఆరోగ్యకరమైనటువంటి మొక్కలను పెంచే ప్రయత్నం చేపట్టబడింది. విద్యార్థులకు స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పరిచయం చేయటం దీని యొక్క ఉద్దేశం. మా గౌరవనీయ డైరెక్టర్ శ్రీ అనుదీప్ సౌగాని విద్యార్థుల కృషిని అభినందిస్తూ ఈ ప్రదర్శనను యువ మేధావుల బాధ్యత, సృజనాత్మకతను ప్రతిబింబిస్తోందని, వారు రేపటి నుంచి భవిష్యత్తుకు పరిష్కారాలు సృష్టించగలరని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ శ్రీమతి మాధురి శ్వేత ప్రతి ప్రాజెక్టు పర్యావరణాన్ని చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పులు తేగలవని గుర్తు చేస్తుందని, విద్యార్థులు భూమి కోసం చూపిన శ్రద్ధపై గర్వంగా ఉందని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి దివ్య ఈ ప్రదర్శన వ్యర్థాలను అద్భుతాలుగా మార్చిందని, సాధారణ విషయాలలో విలువలను గుర్తించేందుకు అందరినీ ప్రేరేపించిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా, చిరస్మరణీయంగా మార్చిన విజ్ఞాన శాఖ మరియు పర్యావరణ క్లబ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయబడ్డాయి. We are very happy to inaugurate the Eco Club, which is done by our middle school students right from grade 5 to grade 9. So the main agenda of creating such kind of Eco Club is to tell the importance of the greenery, and it also tells the importance of Sustainable Development Goal number 12, which is nothing but consumption and production, which will also align towards the things. Like, I feel very happy to be a part of science department. Now my students are going to learn how to save the things. It also comes under reduce, reuse and recycle too. So our students have been working from past 15 days to give such kind of wonderful outcome. So I feel everyone to take this as a forward step to other schools too, so that every school can have such kind of inaugurative wonders out of waste, and with the tagline of treasure of trash. So this expo aims at aiming children to work around in their particular lifestyle, means in making the best out of the waste. They have been inaugurating this from past 15 days, and they're initiating with everything that they can make out of the waste. And forget not, we also have our microgreens which are inaugurated too. So we take pleasure in inviting everyone here, or the student and the staff members, to go through the expo and share their reviews about how a healthier lifestyle leads to healthier planet. Since there is no planet B, Earth is what we have to protect, and this is our little. We attach this, the water will travel through plants. Water will travel through plants where it is help to roots to absorb nutrients, and plants can grow through it.
and there will be no water wastage. This is the model where soil cannot be used, only with water only. This is our expo about WOW Wonders Out of Waste. We have made something from plastic which is reusable, as plastic is causing so much pollution on our earth. So we can reuse plastic for many things, and I have made a keychain and a decorative item from this. Thank you. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగరే 106వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిలిం భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వెంకటేశ్వర ఆలయం వద్ద సిటీ లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అత్యధిక టెక్నాలజీతో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో సృష్టిలోని పంచభూతాలతో ప్రతి కుల వృత్తితో పాటుగా అన్ని రంగాలలో కూడా ఫోటోగ్రఫీ సర్వసాధారణంగా మమేకమైంది. జీవితకాలం నిలిచిపోయే జ్ఞాపకాలను ఫోటోగ్రఫీ రంగం ద్వారా 10 కాలాలకు పంచడం, మధుర జ్ఞాపకాలను అందించే ఏకైక రంగం ఫోటోగ్రఫీ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని నిరాశ్రయులకు, నిరుపేదలకు దాదాపు 150 మందికి పైగా భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలోని కరీంనగర్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పరమ శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ తోట శ్రీకాంత్, ట్రెజరర్ నగేష్తో పాటుగా పలువురు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం చేయడం జరిగింది. అందరం ఇలాగ ఎప్పటికీ ఐకమత్యంగా ఉండి ఎన్నో కార్యక్రమం చేసుకోవాలని మార్కెట్లో అన్నదానంతో పాటు ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ సెలబ్రేషన్ కూడా పెట్టుకుంటాము. మన అసోసియేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విజయవంతంగా చాలా ప్రోగ్రాంలు అంటే వర్క్షాప్లు కానీ ఇతర కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్ కానీ చాలా మనం నిర్వహించుకున్నాము. కాకపోతే మధ్యలో కొంత మళ్ళీ వెనుకబడిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ మనము ఆలోచించాలి అందరం వాసన్న గారి ఆధ్వర్యంలో ఆయన సలహాలతో మళ్ళీ పూర్వవైపు అంటే యాక్టివ్గా మళ్ళీ ముందుకు వస్తామని మేమైతే ఎవరెస్ట్ క్లబ్ చూసే మార్కెట్ స్థాపించాం. ఎవరెస్ట్ క్లబ్ ఫౌండరే నాకు నేను కూడా మా బిజినెస్ స్థాపించడానికి నాకు చాలా కష్టపడాడు. మా ఇంటి చాలా కష్టాలు, మా ఇంటి అనుభవాలు, మాకు అకాడమీ నుంచి కూడా తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ నుంచి కూడా కంప్లీట్ చేయడానికి దాని కృషి ఉంది. మెంబర్షిప్ ఇచ్చారు. అంటే ఎవరికి ఎవరిలో కదా మళ్ళీ కరెక్ట్గా మనకే ఉంది. మేము నెక్స్ట్ ముందు తరంలో కూడా ఎవరి చిగురుమామిడి మండలం ముల్కనూరు మోడల్ స్కూల్ విద్యార్థినులు స్నేహిత కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రెస్పాండింగ్ డాల్ ప్రాజెక్ట్ను అటల్ టింకరింగ్ ల్యాబ్లో రూపొందించారు. సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముందు ఈ ప్రాజెక్టును ప్రదర్శించగా వారు కొన్ని మార్పులను సూచిస్తూ మార్గదర్శనం చేశారు. ప్రాజెక్టులో ముఖ్యంగా రికార్డింగ్, అలాగే వాయిస్ రికార్డింగ్ ద్వారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్కు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ నిక్షిప్తం చేయాలని, బ్యాడ్ టచ్ చేసిన వారి వివరాలను నమోదు చేసుకునే విధంగా రూపొందించాలని సూచించారు. పాఠశాలలోని బాలురందరూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కలిగి ఉండేలా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రాజెక్టును రూపొందించిన జె వైష్ణవి, పి అనుశ్రీ, గైడ్ టీచర్లు ఎన్ కొండలరెడ్డి, పీజీటీ వి ముక్తి ప్రసాద్, పీజీటీ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి హర్జిత్ కౌర్ను కలెక్టర్ ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 28,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేశామని, ఇప్పటి వరకు 19,000 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వద్ద 2,500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రామగుండం ఎరువుల కర్మాగారం నుండి మరో 3,100 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు. యూరియా కొరత ఉందని వస్తున్న వదంతులను రైతులు నమ్మవద్దని కోరారు. జిల్లా వ్యాప్తంగా మంజూరయ్యాయని, అదేవిధంగా 30,260 మంది తమ కుటుంబ సభ్యులను జమ చేసుకున్నారని పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. టాస్క్ ఐటీసీల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పబ్లిక్లో ప్యానిక్ కానీ అపోహ ఎక్కువ వాట్ ఎవర్ రీజన్స్ వల్ల సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ఫర్టిలైజర్ లేదు, లేకపోతే యూరియా లేదు అనేది ఒకటి మనం ప్యానిక్ బై అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో మీ ద్వారా కొంత వాట్సాప్లో కానీ అట్లా ఎక్కువ అవుతుంది. బట్ మీరు ఫిగర్స్ చూసుకున్నా కానీ పోయినసారి కన్నా ఆల్మోస్ట్ 6,000 మెట్రిక్ టన్స్ ఎక్కువ కొన్నారంటే
యూరియా మేము సప్లై చేస్తూనే ఉన్నామండి, మేము ఎక్కడా ఆపట్లేదు అండి. దట్ ఈజ్ ఒకటి నోటీస్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి మీరు చూసినట్టయితే ఇంకొకటి మీరు మన ఆర్ఎఫ్సిఎల్ ఇస్ మెయిన్స్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్సెస్ అనమాట. మన ఆర్ఎఫ్సిఎల్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ షార్టేజ్ వస్తున్నాయి, లేకపోతే ఇండస్ట్రీ బ్రేక్ డౌన్ వస్తుంది కాబట్టి దాని లోడ్ కూడా ఒకటి పడింది అనమాట. సో అది ఒకటి. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర 2500 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఇంకా ఈరోజు సాయంత్రం ఒక 3000 మెట్రిక్ టన్స్, రేపు మా పొద్దున కల్లా ఆర్ఎఫ్సిఎల్ నుంచి నాకు ఇంకొక 3000 బై రోడ్ నేను తెప్పించుకుంటున్నాం. ఇవి కాక ఇంకొక 24th కల్లా ఇంకొక 100 మెట్రిక్ టన్స్ వస్తుంది. సో సఫిషియెంట్గా నెక్స్ట్ 6 to 7 డేస్కి సఫిషియెంట్గా నా దగ్గర ఉందన్నమాట. ఈ 6 to 7 డేస్ సో సఫిషియెంట్గా మా దగ్గర యూరియా ఉంది. బట్ కొంత ప్యానిక్ అవ్వద్దు, ప్యానిక్ బయింగ్ చేయొద్దు అనేది దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ అనమాట. సో ఇది డిస్ట్రిక్ట్లో, పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో అరౌండ్ 9421 హౌసెస్ ఓవరాల్గా శాంక్షన్ అయ్యాయి. బికాజ్ చాలా రెండు కాన్స్టిట్యున్సీస్ పార్ట్గా ఉన్నాయి కాబట్టి దానికి ప్రపోర్షనేట్గా ఇంత డివైడ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు దాకా మనం 6018 హౌసెస్ దాకా శాంక్షన్ చేసాము. ఐ థింక్ ఈరోజు పొద్దున ఒక 400 హౌసెస్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ తను అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకొక 400 420 యాడ్ చేసుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలోని పాండవలంక పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పాండవులు వనవాసం చేసినటువంటి సమయంలోని ఇక్కడ కొన్ని రోజులు నివాసం ఉన్నట్లుగా లక్ష్మీదేవత పుట్టినటువంటి ప్రదేశం ఇదేనని ప్రతీతి శ్రావణ మాసం కావడంతో పాండవలంకకు భక్తులతో పాటుగా పర్యాటకులు కూడా పోటెత్తుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలోని తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తులు పాండవలంకను లక్ష్మీదేవి పుట్టినిల్లుగా కొలుస్తూ చుట్టుపక్కల గ్రామాల నుంచి తీసుకుని వచ్చిన లక్ష్మీదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాండవలంకలోని లక్ష్మీదేవి పట్నాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పెద్దపల్లి జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా భక్తులు హాజరై అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. పాండవలంకకు నిత్యం పర్యాటకులు భక్తులు వందలాది మంది వచ్చి జలపాతం వద్ద ఆహ్లాదంగా గడుపుతూ ఉంటారు. ఫోటోగ్రఫీ చాలా గొప్ప వృత్తి అని మరియు వృత్తి ద్వారా గొప్ప అనుభూతి మరియు అనుభవం ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెనెటిక్స్ మైదానంలోని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వేడుకగా నిర్వహించినటువంటి ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని ఫోటోగ్రఫీకి చాలా ప్రత్యేకత ఉన్నదని, ఫోటోగ్రఫీ ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించవచ్చని వారు తెలిపారు. ఫోటోగ్రఫీ వృత్తి ద్వారా ఆనందంతో పాటుగా జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటామని వారు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి వృత్తి అని గుర్తు చేస్తూ దీని ద్వారా ఎన్నో రకాలుగా మనం ఆనందం పొందుతామని, ముఖ్యంగా గడిచిన రోజుల విషయాలను సమగ్రంగా తెలుసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తుందని వారు చెప్పారు. వ్యవహార శైలిని సైతం పెంపొందించే లక్షణం ఫోటోగ్రఫీకి ఉన్నదని, ఇది ఏ వేడుక ఉండదని, ఏ వేడుకకు ఉండదని, ఫోటోగ్రఫీ వల్లనే చేసుకునేటటువంటి వేడుకలు సంపూర్ణంగా పరిగణిస్తారని వారు చెప్పారు. ముఖ్యంగా ప్రజల్లో పలు విషయాల పట్ల, ప్రముఖంగా ప్రభుత్వ యంత్రాంగం పట్ల విస్తృతంగా అవగాహన కల్పించడంలో సఫలీకృతులు అవుతున్నారని తెలుపుతూ ప్రభుత్వానికి సైతం చేయితగా ఉంటూ పలు సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు. ఎగువ మానేరు కాలువ కట్టపై దారిని గుంత తీసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపినప్పటికీ పట్టించుకోకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టి గుంత తీసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎగువ మానేరు కుడి కాలువ కట్టపై రహదారిని జేసీబీ సహాయంతో గొంత తీసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నా ప్రాంత రైతులు నిరసన తెలిపారు. అట్టి వారిపై ఇరిగేషన్ అధికారులకు, పోలీస్ శాఖ అధికారులకు తెలిపినప్పటికీ ఇలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదని, తరచూ కాలువ కట్టపై నుండి ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయని, ప్రమాదవశాత్తు గుంతను గుర్తించగా వచ్చినట్లయితే గుంతలో పడి ప్రమాదాల బారిన పడతారని, ఆ గుంత వద్ద ప్రమాద హెచ్చరిక గుర్తులు పెట్టి తీసినటువంటి గుంతను వెంటనే పూడ్చి ఈ గుంతను తీసిన వ్యక్తులపై చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మీసా శంకర్, గుండెల్ని దేవరాములు, రాజలింగం, ఆ ప్రాంత రైతులు తదితరులు పాల్గొన్నారు. బాలరెడ్డి అనే అతను ఇక్కడ ఉన్నట్టుగా ఇది తీయించిండు. మరి ఇది ఏ కారణం తీయించిండు? వాళ్ళకి ఏదైనా కారణాలు ఉండొచ్చు, కానీ దీన్ని తీయించిన వారు వెంటనే ఊడిపోలేదు. ఇక్కడ ఇది మంచిగా సీసీ రోడ్డు పోయడం జరిగింది. ఈ రోడ్డు మంచిగా ఉన్నందువల్ల బండ్లు మంచి స్పీడ్గా రాగడం జరుగుతుంది. ఆ స్పీడ్లో ఎవరు కానకుండా స్పాట్లో ఇక్కడ పడితే మట్టుకు వాళ్ళ ప్రాణ నష్టం జరుగుతుంది.
అదే విధిగా మేము ఇంతకుముందు కూడా ఇక్కడ కెనాల్ ఏఈ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇంత పిటిషన్ ఇచ్చినామని అన్నారు. ఆ యొక్క గుర్తు తెలియని పిటిషన్లు మరి గుర్తు తెలియని వ్యక్తులు అని మాకు ఒక దబాయిస్తున్నారు. మాకు ఇప్పుడు అధికార బలము ఉన్నదని అధికార నాయకులను ఇట్లా చిన్న చూపు చేస్తూ సరే మీరు ఈ వెంటనే ఈ యొక్క అపాయం నుంచి ఈ యొక్క రవాణా పోయేవారికి అపాయం తప్పియాలని మేము గత 10 రోజుల నుంచి ఈ గారికి చెప్పినాము, డిఈ గారికి చెప్పినాము, ప్రెస్లో కూడా వచ్చి రావడం జరిగింది. మొన్న చివరికి ఎస్ఐ గారు కూడా ఇక్కడికి స్థానికంగా ఇది పరిశీలించడం జరిగింది. తవ్వీర్ అనేది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీరాజ్ ఇంజనీర్లు గారు వారు దర్జాగా ఉన్నారు. ఎందుకంటే పంచాయతీ ఇంజనీర్ గారు ఏంటంటే మహారాజులు అయిపోయారు. వాళ్ళు అక్రమ బిల్లులు చేయడం, అక్రమ బిల్లులు తీసుకోవడం వాళ్ళకు వంతైంది. వారిపైన కూడా ఏమైనా మీకు చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఉంటే చేసుకోండి, లేదంటే ఇంకా రైతుల మీద కేసులు పెడతా అంటే పెట్టండి, కానీ ప్రజల ప్రాణాలు మాత్రం కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా మీకు సవివరంగా మేము మనవి చేస్తున్నాము. ఇక మీకు ఇంతకంటే చెప్పాల్సింది మాకు నిజంగా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాపాలన, ప్రభుత్వ పాలన, నెక్స్ట్ అధికారుల పాలన, ఇక మీరు ఇవన్నీ బాధ్యతలు కలిగి ఉండి కూడా బాధ్యత రహితంగా వ్యవహరించడం అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగానే మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు తక్షణ చర్యలు తీసుకొని బీడీ కార్మికుల పిల్లలకు ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ను బీడీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ జయశీల అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాకలోని రైతు వేదికలో బీడీ కార్మికులతో, కమిషన్ ఏజెంట్లతో, విద్యాశాఖ అధికారులతో కలిసి ఎంపీడీఓ జయశీల బీడీ కార్మికుల పిల్లల కోసం ప్రభుత్వం అందించే స్కాలర్షిప్పై అవగాహన కల్పించారు. 1 నుండి 4 వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు 1000 రూపాయల నుండి, 5 నుండి 8 చదువుతున్నటువంటి విద్యార్థులకు 1500, 9 నుంచి 10 తరగతులు చదువుతున్నటువంటి వారికి 2000, ఇంటర్మీడియట్ వారికి 3000, ఐటీఐ, డిగ్రీ, బీఎస్సీ వారికి 6000, ప్రొఫెషనల్ కోర్సులు బీబీఈ, ఎంబీబీఎస్, ఎంబీఏ కోర్సులు చదివే వారికి 25000 రూపాయలను స్కాలర్షిప్లు రానున్నట్లుగా తెలిపారు. 1 నుండి 10 తరగతి వారికి ఆగస్టు 31 వరకు, ఇంటర్మీడియట్ ఆ పైన చదివేవారు 31/10/2025 లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు కావాల్సినవి గత సంవత్సరం పాస్ మెమో, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, బీడీ కంపెనీ గుర్తింపు కార్డులు స్కాలర్షిప్ల కోసం సమర్పించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీధర్, మండల విద్యాధికారి శ్రవణ్ కుమార్, లేబర్ అధికారి, కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసు, కంప్యూటర్ సిబ్బంది ఉన్నారు. చోట అనేది కాకుండా విద్యార్థి ఎక్కడైతే విద్యను అభ్యసిస్తున్నాడో ఆ విద్యాలయంలోనే మీరు వెళ్ళి ఆ హెచ్ఎంని కలిస్తే వారి వివరాలన్నీ కూడా మనకు ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు అక్కడ మేము అంటే మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున మీకు మేము ఆపరేటర్లను కావచ్చు, లేదు అంటే సిస్టమ్స్ కూడా మేము అరేంజ్ చేస్తాము. అందరూ ఒకటే చోట అయితే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మేమే కొన్ని క్లస్టర్స్గా చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు రైతు వేదికలు ఉన్న చోటనే క్లస్టర్స్ అని కాకుండా గ్రామ పంచాయతీ లెవెల్లో కావచ్చు, మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలోనే కావచ్చు, అంటే ప్రజలకు రవాణా అనేది కూడా ఇబ్బంది కాకుండా మేము మీకు అక్కడ ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. మీ సెక్రటరీల ద్వారా ఏ గ్రామంలో మీ డాటా ఎంట్రీ చేస్తారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే రెండు మీకు ఈజీ వే ఉంది. ఒకటేమో స్కూల్ వాళ్ళతోని అటాచ్ అయ్యి మేము 10th వరకు ఉన్న వాళ్ళకి చేస్తాం. హైయర్ స్టడీస్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ ఉంది. ఎందుకంటే కాలేజ్ చదువుతున్న ప్రతి విద్యార్థులకు అది అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, హాస్టళ్లలో ఉన్నారో లేకపోతే ఇంకా మరి మీ ఇళ్లలోనే ఉన్నారో మాకు తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు మీ బాధ్యత. కాబట్టి మీరు చేసిన కష్టానికి ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఉపకార వేతనాలు ఇస్తుంది. కాబట్టి ఇది గమనించి ఈ ప్రోత్సాహకాన్ని మీరు అందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సహకారంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, విలేకరుల కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని, వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. విలేకరులను ఉపయోగించుకుని వదిలేయడం శోచనీయం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్సా హనుమాన్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నూతన IJU2 ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి గంభీరావుపేట మండల IJU అధ్యక్షులు అబ్దుల్ రాహీంను, ఉపాధ్యక్షులు బొంగు మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సంతోష్ చారి, కోశాధికారి నరేష్ చారీలతో పాటు బ్రహ్మచారి, అర్జున్ రెడ్డి, అంజయ్య,
పెరియార్ రామస్వామి, శంకర్, రమేష్, గణేష్, నారాయణ, షబ్బీర్, బాలరాజ్, భరత్, దేవదాసులతో కూడినటువంటి కార్యవర్గాన్ని పర్సా హనుమండ్ల పూలమాలతో శాలువాలతోటి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పర్సా హనుమండ్లు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉన్నటువంటి విలేకరులను ప్రభుత్వాలు పాలకులు ఉపయోగించుకుని వదిలేస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదని పర్సా హనుమండ్లు అన్నారు. తెలంగాణ ఉద్యమ ఉధృతిలోని తెలంగాణ రాష్ట్ర సహకారంలో జర్నలిస్టుల పాత్ర అగ్రగామి అని పర్సా హనుమండ్లు కొనియాడారు. యాజమాన్యం నుండి విలేకరుల వేతనాలు నామమాత్రమని, యార్డ్స్ టార్గెట్ మాత్రం ఎక్కువ అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని పర్సా హనుమండ్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే విలేకరులకు ఇన్సూరెన్స్ చేయాలన్నారు. విలేకరుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి వారికి అండగా ఉండాలని కోరారు. విలేకరుల మధ్య వ్యక్తిగత సిద్ధాంతపరమైన విభేదాలున్న సమస్యలపై హక్కుల కోసం ఒక్కటి కావాలని పర్సా హనుమండ్లు పిలుపునిచ్చారు. కార్యవర్గాన్ని సన్మానించిన పర్సా హనుమండ్లకు అబ్దుల్ రహీం, బొంగు మల్లేశం యాదవులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బట్టు ప్రవీణ్, అక్కపల్లి బాలయ్య, రాజశేఖర్, కాశీరాము, మల్లయ్య పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా అటు పాలకులకు పరిష్కరించబడాలని పాలకులకు, అదేవిధంగా లబ్ధి జరగాలని ఎవరైతే ఈ రాజ్యాంగానికి లోబడి సమస్యలు పరిష్కరించకుండా ఉంటాయో అవి ప్రభుత్వం పరిష్కరించాలన్న దాని మీద తపన మీద వీళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆ విధంగా, అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. కాకపోతే ఈ విధంగా ఏదైతే ఒక బాధ్యతతోని, ఒక నిర్మాణాత్మకంగా ప్రజల కొరకు, వ్యవస్థ కొరకు పనిచేయాలనుకునే ఈ విలేకరుల కష్టాలు ఇంత అంతా కాదు. ఇంత కష్టపడితే వాళ్లకు నెల నెల కూడా ఆ యజమాన్యాలు ఇచ్చేది మాత్రమే. ఆదర్శ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలోని సుల్తానాబాద్ మండలం ఐతరాజపల్లి గ్రామంలోని ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారుగా 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ క్యాంపుకు రాలేని స్థితిలో ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. రక్త పరీక్షలు చేశారు, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ తరహా ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజపల్లి గ్రామంలో ఆదర్శ హాస్పిటల్ వారి సహకారంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 200 మంది పాల్గొని వారి సమస్యలకు పరిష్కారం కొరకు చూయించుకోవడం జరిగింది. ఈరోజు ఎవరైతే పేషెంట్లు లేవలేని పరిస్థితిలో ఉన్నారో వారికి ఇంటికి వచ్చి మరి డాక్టర్లు చూసి వారికి వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ పేషెంట్కి ఏదైతే వైద్యానికి సంబంధించి ఫిజియోథెరపీ అవసరం ఉందో ఆ ఫిజియోథెరపీ ఖర్చులు మొత్తం కూడా తెలంగాణ జాగృతి భరిస్తుందని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ పేషెంట్కి ఫిజియోథెరపీ ఖర్చులు మేము భరించి ఆ పేషెంట్ మంచిగా అయ్యేలా మేము వారికి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు, 3 సీనియర్ ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు సన్మానం, సంబరాలు. ఆదర్శ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్, 200 మందికి వైద్య సేవలు, రక్త పరీక్షలు. కనువిందు చేస్తున్న పాండలోక భక్తులు, పర్యాటకుల రాకతో సందడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.